నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నేను అశోక్ నగర్లో ఉన్నా. నాతో పాటు జనార్దన్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్సి రెడ్డి అనే ఇన్స్టిట్యూట్కి సంబంధించి సాయి గౌతమ్ అనే ఒక లెక్చరర్ చేసిన భాగవతాలు ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒక అశోక్ నగర్ అంటే దాదాపు వందలాది ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు కూడా చదువుకుంటూ ఉంటారు. ఈ యూపీఎస్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కనీసం ఒక ఇన్స్టిట్యూట్ లో కూడా ఒక అమ్మాయికి సెక్యూరిటీ లేదంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల జరిగిన ఈ సాయి గౌతమ్ భాగవతాల గురించి ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది దీని మీద. అంటే ఏం జరిగింది, అంటే ఇప్పుడు బయటికి రావడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది ఇది జరిగి 2022లో జరిగి వాళ్ళకి అయింది. కానీ కేసు ఫిబ్రవరిలో అయింది. అప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి బిఎన్ఎస్ఎస్ కాకుండా ఐపీఎస్ ప్రకారం ఐపీసీ 370+420 పెట్టారు. ఇక్కడ ఆర్సి రెడ్డి ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఫ్యాకల్టీ ఉండడో లేదో ఈ క్షణానికి తెలియదు. ఎందుకు అడుగుతున్నామంటే ఈ తర్వాత మా ఇన్స్టిట్యూట్లో ఇట చేసి అని మాట్లాడే కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఎందుకు అంటున్నామంటే అమ్మాయిని వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళి ఎందుకు రిమూవ్ చేసిర్రు, వాళ్ళకు ఉన్నటువంటి ఆన్లైన్ గ్రూప్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఫ్యాకల్టీని మాత్రం అట్లనే పెట్టుకొని ఆ రోజు కేసు ఆయన మీద జరిగినప్పటికీ ఆయన ఆ విధంగానే ఫ్యాకల్టీగా కొనసాగించుకొని అమ్మాయిని గ్రూపులలోకి వెళ్ళి రిమూవ్ చేసి అమ్మాయిని మీరు ఆన్లైన్ యాక్సెస్ ఎందుకు ఇచ్చిర్రు, ఆఫ్లైన్ క్లాసులకు ఎందుకు రానియలేదని అడుగుతున్నాం. అమ్మాయి కూడా వాళ్ళ స్టూడెంటే. ఆర్సి రెడ్డికి ఆమె ఫీజు కూడా పే చేసింది. ఫీ రిసీట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే ఇలా చేయడం అనేటటువంటిది తప్పు. అమ్మాయి ఫీ కట్టినటువంటి రిసీప్ట్లు కూడా ఇవన్నీ ఒకటంటే ఇప్పుడు ఇన్ని వందల ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. దాదాపు అంటే ఎంతో మంది అమ్మాయిలు ఇక్కడికి వచ్చి చదువుకుని ప్రిపేర్ అవుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి. అంటే ఈ రకంగా ఈ రక్షణ లేకపోవడం అనేది అంటే ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే కనీసం ఇన్స్టిట్యూట్లో అయినా భద్రంగా ఉంటుంది, అంటే అక్కడ కూడా భద్రత లేకపోతే ఏంటి? చాలా తప్పు. ఇది ఇక్కడికే కాకుండా చాలా విధాలుగా ఎక్కడున్నా కానీ ఇది ఉండేటటువంటిదే. కాబట్టి ఇది చాలా విధాలుగా వేరే దగ్గరికి కూడా పాకేటటువంటి అవకాశం ఉంది. స్టడీ హాల్స్, హాస్టల్స్ ఇవన్నీ పాకేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ పాకింది కూడా, ఎవరు బయటికి రావడం లేదు పాపం బాధితులు. ఎందుకంటే అశోక్ నగర్కు వచ్చేటోళ్ళే వీళ్ళంతా బీద కుటుంబాల నుంచి, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు, మొన్నటి వరకు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకొని డిగ్రీలు కంప్లీట్ చేసుకొని వచ్చేటటువంటి వాళ్ళు. వీళ్ళు ఇలాంటి అన్నిటిని కూడా వీళ్ళు భరించి కోర్టుల చుట్టూ తిరగలేరు. ఈ ఎవరో ఒకరు ముందుకు వచ్చినప్పుడు ఈ విషయాన్ని ముందుకు తీసుకొని పోయి చాప కింద నీరుగా జరుగుతున్నటువంటి ఈ తతంగానికి అడ్డుకట్ట వేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ముందుకు వచ్చినాం. ఈ జరిగిన తప్పుల్ని మీరు సరిదిద్దుకోవాలి. ఆయన ఎఫ్ఐఆర్లో మాత్రం ఆయన ఏమో ఫ్యాకల్టీ అనేటటువంటిది ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ షీట్లో ఆయన స్టే పిటిషన్లో మాత్రం స్టూడెంట్ అని తెచ్చుకోవడం జరిగింది. ఆయన మాత్రం ఎక్కడైనా అన్నిటిలలో ఫ్యాకల్టీగానే ఉన్నారు వారు. ఇది ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీలుగా ఉన్నటువంటివి, ఆయన ఫ్యాకల్టీలుగా ఉన్నటువంటిది అన్నమాట. ఇప్పుడు వారు చాలా వీటిలలో ఇది తప్పు కదా. ఒక ఆడ ఫ్యాకల్టీ ఉండి ఒక్కడ మళ్ళీ స్టే పిటిషన్ స్టూడెంట్ అని తెచ్చుకోవడం ఇంత దుర్మార్గంగా జరుగుతున్నప్పుడు ఇంకా జరిగేటటువంటి అమ్మాయిలు ఏ విధంగా వీటన్నిటిని ఓవర్కమ్ అయ్యి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఉంటారు? అంటే ఇప్పుడు ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకున్నారు? అసలు మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా వాళ్ళకి? ఇప్పుడు వచ్చినప్పుడు చేసినప్పుడు గతంలోనే ఒక నెల కిందటనే మేము అశోక్ నగర్లో కాస్టింగ్ కౌచ్ అని చెప్పినాం. ఇప్పుడు వాళ్ళు ఏంటిది కూర్చోబెట్టి ఈ అమ్మాయిని ఎందుకు రిమూవ్ చేసారు గ్రూప్లోకి వెళ్ళి? ఇప్పుడు వాళ్ళు అమ్మాయికి చదువుకోవడానికి వచ్చినటువంటి అమ్మాయిని గ్రూప్లోకి వెళ్ళి రిమూవ్ చేశారు. ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఉన్నంతో పాఠాలు చెప్పిస్తున్నారు. చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిని, ఫీజు కట్టిన అమ్మాయిని క్లాస్కి రానికపోవడం అనేది తప్పు కదా ఆర్సి రెడ్డి వాళ్ళు చేసినటువంటిది. ఇతన్ని వేరే ఇన్స్టిట్యూట్లలో కూడా అతని పైన వచ్చిన ఆరోపణలు కరెక్టా కాదా తొందర కోర్టులోకి తెలుసుకొని వచ్చేట్టున్నాక పెట్టుకోరు. తప్ప అమ్మాయితో మాట్లాడినప్పుడు అమ్మాయి ఏమంటా ఉందా, అంటే ఏం జరిగిందట ఎగ్జాక్ట్ గా ఆ రోజు ఏం జరిగింది? అసలు అమ్మాయి మాకిద్దరికి ఇష్టమై చేసుకుని నన్ను పెళ్లి చేసుకుంటాడని అంటున్నారు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను వాడుకున్నాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడు. నేనేం పెళ్లి చేసుకోమంటున్నాను, నేను పెళ్లి చేసుకోను అంటున్నాడు. అందుకని అక్కడ 420 అని పెట్టారు, చీటింగ్ అని. ఇంకా 370 అనేది ఎట్లా పెట్టినట్టు మా ఇద్దరికి ఇష్టమైంది, పెళ్లి చేసుకుంటున్నాడు, పెళ్లి చేసుకోని అంటున్నాడు, చీటింగ్. అందుకే మా ఇద్దరికి ఇష్టమైంది కాబట్టి కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను పెట్టేసి స్టే తెచ్చుకున్నాడు. ఇద్దరికి ఇష్టమైంది, ఇద్దరం మేయర్లము కాబట్టి మా ఇద్దరు ఇష్టపూర్వకంగా జరిగింది కాబట్టి మాకు స్టే ఇవ్వండి అని స్టే తెచ్చుకున్నాడు. మరి స్టే తెచ్చుకున్నామంటే మరి ఇద్దరికి ఇష్టపూర్వకంగా అయిందని తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకో? మరి 420నే కదా, 420 అట్నే ఉంటుంది కదా. ఇప్పుడు చదువు చెప్పాల్సిన స్టూడెంట్ కి ఇట్లాంటి విషయాలు అంటే ఎలా చూడాలంటే, ఒక లెక్చరర్ ఇట్లాంటి విషయాలు
మీద ఎక్కువ శాతం వేధిస్తున్న విషయాలు కావచ్చు, ఈ అమ్మాయి ఒకటే కాదు కదా, ఇంకా చాలా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ అమ్మాయి అయితే బయటకు వచ్చి చెప్తుంది కాబట్టి ఈ అమ్మాయి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇట్లాంటి వాళ్ళు చెప్పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఒక ఛాలెంజ్ ఉంటది. ఇప్పుడు ఇతని బాధితులు ఎంతమంది ఉన్నారు అనేటటువంటి తెలియదు. అట్లా ఇంకెంతమంది ఫ్యాకల్టీలు ఇట చేస్తున్నారు అనేటటువంటిది కూడా తెలియదు. చాలా మంది ఇది అందుకే ఫస్ట్ నుంచి చాప కింద నీరు లెక్క ఇది జరుగుతున్నది, ఇది జరగొద్దు, ఇంకా చేసేటానికి భయం ఉండాలి, ఇలాంటి చేయకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సాయి గౌతమ్ అనే వ్యక్తితో మీరు మాట్లాడడం జరిగింది అసలు, అంటే ఆయన రెస్పాన్స్ ఏంటి, ఆయన మాట్లాడుతుంది? మేము మాట్లాడలేదు. వాళ్ళిద్దరు కోర్టులో ఉన్నప్పుడు, కేసులో ఉన్నప్పుడు మనం ఎందుకు ఇంటర్ఫియర్ అవుతాం? ఇంటర్ఫియర్ కావు. ఈ రోజు మీరు అనొచ్చు ఎందుకు ఇంటర్ఫియర్, ఆయన ఫ్యాకల్టీ ఉండి మరి స్టూడెంట్ అని స్టే తెచ్చుకోవడం అనేది తప్పు. కాబట్టి ఇలాంటి తప్పులు చేసి ఇట్లా చేసినప్పుడు ఒక విక్టిమ్స్కి ఏ విధంగా న్యాయం జరుగుద్ది? ఒక స్టూడెంట్ అని చెప్పుకున్నావు, స్టే తెచ్చుకున్నావు, కానీ నువ్వు ఫ్యాకల్టీ, ఈ రెండు ఎట్లయితే తప్పు కదా. అంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఇప్పుడు ఆయన చేశాడు, తప్పు చేశాడు అనే దానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఒక అమ్మాయినా లేకపోతే ఏమన్నా ఆధారాలు ఉన్నాయి? అమ్మాయి బాధితురాలే వచ్చి చెప్తున్నది, బాధితురాలే మాట్లాడుతున్నది చెప్పమని చెప్పేసి. బాధితురాలు ఉన్నది కాబట్టి ఈ రోజు కోర్టులో నిలబడది. ఆ అమ్మాయి కదా కేసు వేసుకుంది. అమ్మాయి పిటిషనర్ అయితే ఈయన రెస్పాండెంట్ గా పోయింది. ఇప్పుడు అమ్మాయి బలంగా ఉన్నా నన్ను ఇట్లా మోసం చేసిండు అంటున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఇంకా చేసేటటువంటి తప్పులు చేసేటటువంటి వాళ్ళకి భయం ఉండేటట్టు మనం చేయాలనేటువంటి అందరి బాధ్యత. అంటే గతంలో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్ల పేరు మీద మీరు కూడా మాట్లాడడం జరిగింది, ప్రతి చోట మోసం జరుగుతుంది అనే అంశం మీద మీరు మాట్లాడడం జరిగింది. అంటే ఈ అంశం మీద ఇకపై మీరు దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తారా? 100% చేస్తాం. గతంలో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్లలో డబ్బులు ఇచ్చి ఒక 30 లక్షలు 40 లక్షలు ఇచ్చుకొని అమ్మాయిలతో సెటిల్మెంట్లు చేసుకున్నటువంటి సంఘటనలు బయటికి రాకుండా, అందుకనే ఇలాంటివి ఉన్నప్పుడు ఇంక ఏ సంఘటనలు అంతర్గతంగా జరగవు, బహిరంగంగా జరగవు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. స్టూడెంట్స్ కూడా వాళ్ళ పని వాళ్ళు మూసుకొని చేసుకోవాలి, ఫ్యాకల్టీలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ఫైనల్ గా ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు మీరు? ఎట్లా దీని మీద రెస్పాండ్ అవ్వబోతున్నారు? అమ్మాయికి న్యాయం జరగాలి, అతను తప్పు చేస్తే అతనికి శిక్ష పడాలి. ఇది కోర్టులో ఒక నిజ నిర్ధారణ జరిగేంత వరకు అమ్మాయికి అండగా నిలబడాలి. అమ్మాయికి ఎవరు బెదిరింపులు చేయొద్దు. ఇంకొకటి, స్టూడెంట్స్ కూడా మీరు ఏ ఒక లక్ష్యాలతోటి అశోక్ నగర్కి వచ్చారో ఆ లక్ష్యాలతోటి ఉండండి. ఫ్యాకల్టీలు మిమ్మల్ని ఏదన్నా కవింపు చర్యలకు చేసుకొని మిమ్మల్ని బుట్టలు వేసుకోవాలని చేసినా మీరు దూరంగా ఉండాలి. మీరు కూడా అటువైపు ఫ్యాకల్టీలను కవింపు చర్యలకు చేసి వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేయకూడదని స్టూడెంట్స్కి చెప్తున్నా, ఫ్యాకల్టీలకు చెప్తాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.